హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవేష్ గోడ్చిలా, స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఇన్ క్యూబాన్సెట్ మెడికల్ యూనివర్సిటీ. సో మీరైతే కూడా రష్యా వచ్చైతే ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఈ వీడియో అయితే మీకోసం. ఏంటంటే నేనైతే ఈరోజు కబార్దినో బల్గేరియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కబార్దినో బల్గేరియన్ మెడికల్ యూనివర్సిటీ అయితే ఎస్టాబ్లిష్ అయితే దీన్ని 1957లో చేశారు. అలాగే ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఇదైతే వచ్చేసి నాల్చిక్ రష్యాలో ఉంది. అండ్ ఈ యూనివర్సిటీ కూడా WHO తోటి రికగ్నైజ్ చేశారు అండ్ ఆల్సో యాక్సెప్టెడ్ బై NMC. ఇదైతే వ్యాలిడ్ ఆప్షన్ ఫర్ MBBS అబ్రాడ్. సో ఈ యూనివర్సిటీ అయితే మనకి చాలా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మంచి ఒక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ దీనికి మంచి ఒక ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క యూనివర్సిటీకి మనకైతే కనెక్టెడ్ హాస్పిటల్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈ హాస్పిటల్స్లో మనకి క్లినికల్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తున్నారు. సో కోర్స్ ఇంకా డ్యూరేషన్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇదైతే 6 years ఒక MBBS ప్రోగ్రామ్ అండ్ అలాగే ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేసి బోత్ ఇన్ రష్యన్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్. సో మనకి రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు అంటే హాస్పిటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం కొంచెం లోకల్ పేషెంట్స్ తోటి అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఈ యూనివర్సిటీ ఏంటంటే మనకి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్ టు గెయిన్ రియల్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ పార్ట్ గురించి విచ్ ఇస్ ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడుకునేది. యాక్చువల్లీ ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే అఫోర్డబుల్ ఫీ. ఈ ట్యూషన్ ఫీ అయితే వచ్చేసి 3,24,000 రూపీస్. ఇదైతే ఎవ్రీ ఇయర్ మనకి అండ్ అలాగే ఇది సెమ్ వైజ్ కాదు, ఎవ్రీ ఇయర్ వన్స్ ఓన్లీ మనం ఈ ఫీ అంతా పే చేయాలి. నెక్స్ట్ అయితే మనం ఎవ్రీ ఇయర్ ఇంకా పే చేయాల్సింది మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ చెకప్, అలాగే వీజా ఎక్స్టెన్షన్, ఇంకా బయోమెట్రిక్స్. సో దీని అయితే 30,000 రూపీస్ పర్ ఎవ్రీ ఇయర్. అండ్ మనకి యూనివర్సిటీ హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో హాస్టల్స్ అయితే ఖచ్చితంగా 2-3 అయితే షేర్ చేసుకోవాలి. అండ్ హాస్టల్ రూమ్స్లో మాత్రం ఫర్నిచర్, ఇంకా హీటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎవ్రీ హాస్టల్స్లో మనకి కిచెన్స్ కూడా ఉంటాయి. సో మన ఫుడ్ మనమే చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే వచ్చేసి 10 to 18K రూపీస్. సో మనమైతే ఓవరాల్గానైతే ఈ ఫీ స్ట్రక్చర్ యొక్క కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేస్తానైతే కంప్లీట్ 6 yearsకి అయితే మనకి 20,34,000 రూపీస్ అయితే అవుతుంది. అండ్ నేనైతే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జ్ ఇంకా మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అయితే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జ్ మీరు చూస్ చేసుకున్న కన్సల్టెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గానైతే నేనైతే ఈ యూనివర్సిటీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను మెనీ స్టూడెంట్స్కి. అయితే లొకేషన్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇదైతే నాల్చిక్, ఎక్కడైతే విచ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ కబార్దినో బల్గేరియా ఇన్ రష్యా. సో నాల్చిక్ అయితే స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీ ఇన్ నార్త్ కకేషియస్ రీజియన్. అండ్ ఆల్సో ఇది అయితే చాలా పీస్ఫుల్ ఇంకా బ్యూటిఫుల్గా చుట్టూ మౌంటైన్స్ ఇంకా గ్రీనరీతో అయితే ఉంటుంది. ఒకవేళ మనమైతే క్లైమేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఈ సిటీలో మోడరేట్ క్లైమేట్ అయితే ఉంటుంది. ఎలా అంటే వింటర్స్లో టెంపరేచర్ అయితే రేంజింగ్ ఫ్రమ్ -5 degrees to -10 degrees. అండ్ అలాగే వార్మ్ సమ్మర్స్లో 20 degrees Celsius to 30 degrees Celsius ఉంటుంది. సో ఇదైతే కంఫర్టబుల్ ఫర్ స్టూడెంట్స్ అని అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఎలిజిబిలిటీ ఇంకా డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే సేమ్ లైక్ అదర్ యూనివర్సిటీస్ ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి నీట్లో అయితే క్వాలిఫై ఉండాలి అండ్ అలాగే 50% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అయితే స్కోర్ చేసి ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం 10th and 12th మార్క్షీట్ కావాలి, అలాగే నీట్ స్కోర్ కార్డ్, ఇంకా పాస్పోర్ట్ అండ్ ఆధార్. ఇంకా మెడికల్ డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి HIV టెస్ట్ రిపోర్ట్ అండ్ అలాగే జనరల్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కాపీస్ అయితే విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఒక 20-30 కాపీస్ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అయితే అడ్వాంటేజ్ ప్రోస్, మనకైతే అఫోర్డబుల్ ఫీ, అలాగే ఇంగ్లీష్ మీడియం, గుడ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది అండ్ యూనివర్సిటీ అయితే రికగ్నైజ్డ్ బై WHO అండ్ ఇంకా NMC. అండ్ మనకి మంచిగా సేఫ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది స్టూడెంట్స్కి. నెక్స్ట్ కాన్స్, డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ అయితే కోల్డ్ వెదర్ అండ్ నెక్స్ట్ అయితే స్మాలర్ సిటీ, ఇక్కడైతే చాలా లెస్ నైట్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం బేసిక్స్ రష్యన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనం సీరియస్గా నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా FMG గురించి అయితే చదవాలి. దట్స్ ఇట్. అండ్ అలాగే ఎవరైతే చాలా అఫోర్డబుల్ ఉన్న ఫీ అయితే చూస్ చేసుకోవాలనుకుంటే కబార్దినో అయితే చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ అలాగే ఈ వీడియో ఒకవేళ మీకైతే హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.